హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ సండే. సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఉండాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు నేను చేసిన ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది కూడా బిర్యానీ రెసిపీనే, కాకపోతే కొంచెం రిచ్ లుక్ ఉంటుంది. ఫంక్షన్స్ వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి దీనికోసం ఏం కావాలో చూసేద్దామా. చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకుని కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నానండి. ఎందుకంటే ఇది బొంత కోడి, సో అంత ఈజీగా ఉడకదు కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుందని కుక్కర్లో పెట్టుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే చికెన్ అనేది 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి ఆయిల్ అలానే గీ కూడా వేసుకోవాలి. దీనిలోకి హోల్ బిర్యానీ మసాలా దినుసులను అయితే వేసుకుంటున్నానండి. కాకపోతే రెగ్యులర్ గా వేసుకునే మిరియాల కంటే దీంట్లోకి కొంచెం ఎక్కువ మిరియాలను అయితే యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు మిరియాలు తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందులోనూ నాకు మిరియాలు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 3 వరకు ఉల్లిపాయలని, 4 వరకు మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ ని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనిని ఆనియన్ పింకిష్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ ని కడిగేటప్పుడు నేను సాల్ట్, పసుపు వేసి కడుక్కున్నానండి. సో అందుకే చికెన్ అనేది ఎల్లో కలర్ లోకి వచ్చింది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు పసుపు అనేది. ఇప్పుడు చికెన్ అనేది అన్ని కలిసేలా ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అప్పుడే ఫ్రెష్ గా దంచుకున్నది అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్ ని అయితే వేసుకోవాలి. దీనిని ఇలా సన్నగా అయితే తురుముకున్నానండి. కొన్ని వాటికి లుక్ కోసం చూస్తూ ఉంటాం కదా, ఈ బిర్యానీకి అయితే క్యారెట్ ని ఈ విధంగానే వేసుకోవాలి. అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకున్నాక మనం దీంట్లోకి చికెన్ ని ఉడికించిన వాటర్ ఉంది కదండి, సో దాన్ని అయితే వేస్తున్నాను. ఈ వాటర్ అనేది రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలండి. అందుకే నేను గ్లాస్ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. రైస్ కి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే 1 గ్లాస్ కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ లోకి నేను లైట్ గా మిరియాల పొడి అలానే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే తీసుకుంటున్నానండి. నాకు ఎంత క్వాంటిటీ అనే దాన్ని బట్టి నేను రైస్ ని తీసుకున్నాను. ఈ రైస్ అనేది మీ చాయిస్ కదా, సో నేనైతే చెప్పట్లేదు. కాకపోతే చికెన్ అనేది కేజీ ఉంటే కనుక రైస్ కేజీన్నర ఉండొచ్చు దగ్గరగా. సో అలా చూసుకుని యాడ్ చేసుకోండి. రైస్ అంతటిని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలండి. వన్ మోర్ థింగ్, దీంట్లోకి ఆయిల్ ఆర్ గీ దేంతో కుక్ చేసుకున్నా కొంచెం రెగ్యులర్ గా వేసుకునే దానికంటే తగ్గించుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆయిలీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి అంతా కలుపుకుని ఈక్వల్ గా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మన బిర్యానీలో నేను వేసేవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ బిర్యానీలో ఇవి మాత్రమే టేస్ట్ నిస్తాయి. సో నానబెట్టుకున్న బాదం పప్పులు ఒక 20 వరకు వేసుకున్నాను. అలానే కాబోలీ చనా ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్నానండి. సో వీటిని కూడా 1 బౌల్ వరకు అంటే ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. అలానే కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. పైన తురుముకున్న క్యారెట్ ని కూడా వేసుకుని మూత పెట్టుకుని మరొక 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. నేను దీనిలో కిస్మిస్ ని యాడ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, ఏంట్రా బాబు కిస్మిస్ యాడ్ చేసింది, ఇది ఏం బాగుంటుంది అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదండి. బిర్యానీ తినేటప్పుడు కిస్మిస్ తో పాటు తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ లా అలానే అనుకున్నాను. కబోలి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర అలానే పుదీనా ఏం అవసరం లేదు. ఇలానే చాలా బాగుంటుంది. చాలా కమ్మగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది ఈ బిర్యానీ రెసిపీ. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.